హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. పచ్చి కొబ్బరి ఎస్ ఫెస్టివల్స్ అప్పుడు అండ్ ఇక టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా రకరకాలుగా కొబ్బరికాయని కొడుతూ ఉంటాము. దాన్ని ఇంట్లో తెచ్చేసి పక్కకు పెడతాము. కొన్ని సీజన్లో అయితే పడేస్తూ కూడా ఉంటాము. బట్ ఇప్పటి నుంచి అలా చేయకండి. పచ్చి కొబ్బరి వల్ల ఈ డయాబెటీస్ పేషెంట్స్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు డాక్టర్స్. ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎలాంటి పోషక విలువలు దాంట్లో దాగి ఉన్నాయి, ఎలా మనం తీసుకుంటూ ఉండాలి, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఏ విధంగా వాళ్ళ ఆహారంలో అలవాటు చేసుకోవాలి, ఈ విషయాలన్నింటి గురించి కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, చూస్తూ ఉంటాం సాధారణంగా లేడీస్ అయితే కొబ్బరిని కొంచెం బూజు వచ్చి సీజనల్లో కొన్ని సీజన్స్లో డ్రై చేయకుండా పడేస్తూ ఉండడం, వేస్ట్ చేయడం, కొన్నిసార్లు అయితే స్వీట్స్ చేసుకుంటూ తింటూ ఉంటాం. బట్ షుగర్ పేషెంట్స్ కి ఈ పచ్చి కొబ్బరి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఏం పోషక విలువలు దాగి ఉన్నాయి? పచ్చి కొబ్బరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని హిందూ దేవాలయాల్లో, భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలన్నిటిలో దేవుడు భక్తుల నుంచి కోరుకునేది ఏంటంటే కొబ్బరికాయ కోరుకుంటాడు. కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయలో కొబ్బరికి పోషక విలువలు ఉన్నాయి, లోపలుండే నీళ్లకు కూడా పోషక విలువలు ఉన్నాయి, మళ్ళీ ఎండు కొబ్బరికి కూడా పోషక విలువలు ఉన్నాయి. అంటే దేవుడు భక్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి దేవుడి యొక్క ఇష్టం మేరకు, అభీష్టం మేరకు మనం విధిగా కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ దేవాలయాల్లో కాదు, ఏ శుభ అశుభ కార్యక్రమాలు జరిగినా ప్రతి ఇంట్లో, ప్రతి పూజలో కూడా వాడేది కొబ్బరికాయ. దేవాలయాన్ని దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ కొట్టగానే ఒక చెక్క దేవుడికి, మరొక చెక్క మనకి, మనం ఇంటికి తీసుకెళ్ళాలి. దేవుడి చెక్క దేవాలయాల వాళ్ళు హోటల్స్కి ఇస్తారు. కొబ్బరి చెక్కని, పచ్చి కొబ్బరిని రకరకాలుగా వినియోగిస్తుంటాం. కొబ్బరి చట్నీ, కొబ్బరి చట్నీ ఉదయాన టిఫిన్లకు ఇడ్లీ, దోశ, పెసరట్టు, మినపట్టు వీటన్నిటికి కూడా చాలా శ్రేష్టమైన చట్నీ. కొబ్బరిని మనం తినచ్చు. దేవుడి గుళ్ళల్లో ప్రసాదంలో కూడా శాస్త్రీయత ఉంది. పచ్చి కొబ్బరిని ముక్కలు చేస్తారు, దాంట్లో వడపప్పు అని కొంచెం పెసరపప్పు కలుపుతారు. పెసరపప్పులో కూడా పోషక విలువలు ఉన్నాయి, దాంట్లో మాంసకృతులు ఉన్నాయి. ఈ విధంగా ప్రసాదం తయారు చేయటం, ఈ పచ్చి కొబ్బరి తినటం వల్ల ముఖ్యంగా షుగరు రాకుండా నియంత్రిస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళకి చక్కగా కంట్రోల్లో పెడుతుంది. అటువంటి విశిష్టమైన లక్షణాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో రకరకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, పోషక విలువలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజ లవణాలకు వస్తే మెగ్నీషియం, మ్యాంగనీసు, కాపరు, కాల్షియం, జింకు, పొటాషియం, ఇన్ని రకాల పోషక విలువలు ఈ కొబ్బరిలో ఉన్నాయి. పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి తినాలి. బాగా ముదిరిపోతే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా, మనం శనివారం అని, గురువారం అని కొన్ని దేవతలకు, దేవుళ్లకు పూజలు చేసినప్పుడు కొట్టుకుంటాం. అలా కాకుండా ప్రతిరోజు షుగర్ ఉన్నవాళ్ళు ఒక కొబ్బరి ముక్కని, ఇంకా కొంతమంది ఏంటంటే కొబ్బరి ముక్కని ఆరోగ్యవంతులు చక్కెర, పంచదారతో కలిపి ముక్కలు కలిపి పెడుతుంటారు, బెల్లం కానీ షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని విడిగా, దీంట్లో చక్కెర కానీ బెల్లం కానీ లేకుండా తినాలి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు, ఈ షుగర్ నియంత్రణతో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళు చిట్కా వైద్యాలైన మెంతి పొడి, పనస పొడి, ఈ మధ్య కాలంలో సీమ రేగి పండు లాంటి చిట్కా వైద్యాలతో పాటు దీన్ని పచ్చిదే తినాలి. పచ్చడి, కూర కాకుండా దీంట్లో పచ్చి కొబ్బరిని ముక్కలు చేసి శనగపప్పు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. శనగపప్పు, కొబ్బరిలో కొంచెం మసాలా, లవంగము, యాలక, దాల్చిన చెక్క వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కేవలం షుగర్ నియంత్రణే కాకుండా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనికి మొత్తం 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మొట్టమొదటి షుగర్ గురించి చెప్పాను. రెండోది షుగరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు బరువు తగ్గాలని చెప్తాం. అవును. తర్వాత కొంతమందికి బొడ్డు కింద పొట్టలో కొవ్వు చేరుతుంది. మగవాళ్ళకైతే ఓ బొజ్జ గొనపయ్య అన్నట్టుగా వినాయకుడి పొట్టలా ఉంటుంది. అవును. పొట్టలో కొవ్వే కాకుండా పిరుదలు తొడల్లో కూడా కొవ్వు చేరుతుంది. కొబ్బరి తింటే ఈ కొవ్వు కరిగే గుణము, బరువు తగ్గే గుణం ఉంటుంది. బరువు తగ్గటం అనేది షుగర్ నియంత్రణ కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఎందుకంటే షుగర్ తగ్గాలి, నియంత్రణ చేయాలంటే డాక్టర్లు బరువు తగ్గు అంటారు. ఇక 3 కేశ సౌందర్యాన్ని మెరుగుపడుతుంది. వెంట్రుకలు ఒత్తుగా నల్లగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి. ఉంగరాల జుట్టు మీ సొంతం అవుతుంది, జుట్టు రాలదు. తర్వాత చుండ్రు పుట్టు రాలుతుంటుంది, చుండ్రు వెంట్రుకలు రాలిపోతుంటాయి. అలాగే కొంతమందికి వెంట్రుకలు చీలిపోతాయి, వెంట్రుక తోక చీలిపోతూ ఉంటుంది. కళావిహీనముగా ఉండే వెంట్రుకలు ఉన్నవారు, లేదు కొంతమందికి వెంట్రుకలు చిన్న వయసులో నెరిసిపోతుంటాయి. అలాంటి వారు ఈ పచ్చి కొబ్బరి తినటం వల్ల కేశ సౌందర్యం మెరుగుపడి సినిమా తారల్లా, హీరోయిన్లా మెరిసిపోతూ ఉంటారు. ఇక 4 చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటిమలు రావు, శరీరంపై మచ్చలు రావు, ఒంటి మీద పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. 5 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి టీబీ, టైఫాయిడ్, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకోవటాన్ని న్యూమోనియా అంటారు. న్యూమోనియా లాంటి వ్యాధులు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధిస్తూ కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్సు, మంకీ పాక్సు, జికా వైరస్సు ఇలాంటి రకరకాల వైరస్సులు, ఫ్లూ వైరస్ కూడా ప్రవేశించకుండా నిరోధించి మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. అంటే కొబ్బరి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. 6 కొబ్బరి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్ణము పరార్, జీర్ణకోశములో జఠర రసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరణ జరుగుతుంది. 7 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. 8 దీంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ని పూర్తిగా నివారిస్తుంది. పైల్స్ అంటే ఉదయాన మల విసర్జన సమయంలో చిన్న చిన్న బుడిపెలు మన చేతికి తగలటం, చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం. అయితే మల విసర్జన సమయంలో నొప్పి ఉండదు. ఆ విధముగా సుఖ విరోచనానికి దోహదపడుతుంది కొబ్బరి. 9 మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచి, మేధో సంపత్తిని పెంచి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ జబ్బు అంటారు, అది రాకుండా నివారిస్తుంది. కోపతాపాలు లేకుండా కుంగుబాటు, డిప్రెషను, యాంగ్జైటీ, టెన్షను, గందరగోళము, అయోమయం ఇలాంటి పరిస్థితులను నివారించి మెదడు బాగా పనిచేసేలా మేధో సంపత్తిని పెంచి చిన్న పిల్లలు, స్కూలు కాలేజీ విద్యార్థులు పచ్చి కొబ్బరి తినటం వల్ల వాళ్ళ యొక్క మేధో సంపత్తి పెరిగి మార్కులు, ర్యాంకులు వస్తాయి. ప్రవేశ పరీక్షల్లో కానీ, ఉద్యోగానికి రాసే పరీక్షల్లో కానీ మంచి ప్రతిభను కనపరుస్తారు. ఇక 10 ఎముకలు గట్టిపడతాయి. ఎముక పెళుసుదనం నివారించబడుతుంది. ఎందుకంటే దీంట్లో కాల్షియం ఉంటుంది.
దీంతోపాటు పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చే సమయంలో త్వరితగతిన రావటానికి, పళ్ళు పుచ్చిపోకుండా పిప్పి పళ్ళు లేకుండా దంతక్షయము నివారిస్తుంది, నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది, చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా కాపాడుతుంది. ఆ విధంగా దంతాలు ఆరోగ్యంగా మిలమిలా మెరిసిపోయేలా చేస్తుంది. ఇన్ని రకాల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాధాన్యత కలిగింది షుగరు వ్యాధిని నివారించటము, షుగర్ని నియంత్రించటం అనేది ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న అంశము. డెఫినెట్లీ సార్, చాలా పోషక విలువలు అండ్ అందరికీ యూస్ఫుల్. డయాబెటిక్స్ పేషెంట్స్తో పాటు పిల్లలు, పెద్దలు, లేడీస్కి అందరికీ కూడా యూస్ఫుల్ ఐటమ్. సో ఇకపోతే మరి ఫ్రోజన్ ఎక్కువగా వాడుతుంటే ఈ రోజు కొట్టింది ఒక 2-3 డేస్ తర్వాత యూస్ చేస్తున్నాం, అలా యూస్ చేయవచ్చు అంటారా సార్? ఏం పోషక విలువలు పోవు కదా? పచ్చి కొబ్బరిని కొన్ని సందర్భాల్లో ఫ్రిడ్జ్లో పెట్టినా బయట ఉంచినా బూజు పట్టేస్తుంది. బూజు అనగా ఫంగస్. మనకు కక్కుర్తి ఎక్కువ. బూజు పట్టిందని దాని ఆ బూజును తీసేసి కడిగేసి ఆహా పోయింది బూజు అని అనుకుంటాం. బూజు పట్టిన కొబ్బరి తినటం చాలా హానికరము. బూజు నుంచి కొన్ని రకాల విష పదార్థాలు విడుదలై కొబ్బరి లోపలికి వెళ్తుంది. కనుక మన ఆరోగ్యం ముఖ్యం. ఒక కొబ్బరి చెప్ప పోతే పోయింది. కొబ్బరి చిప్పే కాదు, ఏ వస్తువైనా బూజు పట్టిన నిలవ పచ్చడి కానీ, బూజు పట్టిన ఉల్లిపాయ కానీ, ఏ వస్తువైనా బూజు పట్టి స్వీట్లు మనం నెల రోజులు నిల్వ ఉంచితే ఫ్రిడ్జ్లో బూజు పట్టేస్తాయి. బూజు పట్టిన నిలవ ఉన్న వస్తువులు ఏది తినకూడదు. బూజు పట్టిందంటే దాన్ని పూర్తిగా పారేయండి. కడిగే ప్రయత్నం, చిన్న ముక్క తీసేద్దాం మిగతాది బాగానే ఉంటుందనే అటువంటి ఆలోచన మంచిది కాదు. కనుక ఏ రోజు కొట్టుకున్న కొబ్బరి చెప్ప ఆ రోజే వినియోగించాలి. కనుక నిలవ ఉంచడం మంచిది కాదు. ఏముంది, ఒక కొబ్బరి చెప్ప ఇంట్లో ఉన్న అందరు తినేసేయచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరు తినచ్చు. ముసలి వాళ్ళు మాకు నలగదంటే ఏముందంటో మిక్సీలో వేయండి, కొన్ని నీళ్లు పోయండి, కొబ్బరి పాలు తయారు చేయండి. దీని యొక్క ఫలితాలు కూడా చక్కగా వృద్ధులు, పళ్ళు లేని వాళ్ళు కూడా అనుభవించవచ్చు. అజీర్తి చేస్తుంది అంటారు కూడా, డైజెషన్ అవ్వదు అంటారు. అది కాదు, ఇంకొక అపోహ ఉంది. కొబ్బరి తింటే దగ్గు వస్తుందని హరికథలు చెప్తుంటారు. తెలిసి తెలవని పరిజ్ఞానంతో కొంతమంది తినబాక కొబ్బరి తినబాకు, దగ్గు వస్తుంది, పడిచం పడుతుంది, గొంతు ఏదో అయిపోతుందని చెప్తారు. దాన్ని ఎవరో నమ్మద్దు. ఇది కేవలం కట్టుకథ, అపోహ మాత్రమే. కొబ్బరి తినటం వల్ల దగ్గు రావటం కానీ, శ్వాస సమస్యలు కానీ, ఆస్తమా కానీ, ఈసినోఫిలియా కానీ రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, కొబ్బరి తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్తో పాటు మనందరం కూడా తినడానికి ట్రై చేద్దాం. ఎట్ ద సేమ్ టైం డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి వారు కూడా జస్ట్ ఈవినింగ్ స్నాక్స్ బదులు కానీ, లైక్ ఫుడ్లో కానీ, టిఫిన్లో కానీ ఏదో ఒక విధంగా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. నమస్తే.